దేవునికి స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాట విందాం. యెషయా గ్రంథము 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యములో నుండి మనము విందాము. పుటము వెండిని బంగారమును ఏ విధంగా కరిగిస్తారో ఆ విధంగా మన జీవితంలోని మనలోని మస్టును దేవుడు తొలగిస్తాడు. మనలోని మురికిని దేవుడు తొలగిస్తాడు. అలాగే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనలను కడిగి శుద్ధి చేస్తాడు. కష్టాలు, తీవ్రమైన పరీక్షలు మనకు కలిగిస్తాడు. మనము దేవుని మనలోని మన బలహీనతలన్నీ తొలగిపోతాయి. మనము భరించే స్థాయిలోనే ఉంటాం. ఇబ్బంది కొలిమనే శ్రమలు మనకు కలుగుతాయి. కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు వంటి శ్రమలను దేవుడు మనలను పరీక్షించడానికి మరియు మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ఉద్దేశము ఏమిటంటే కష్టాల కొలిమిలో మనము ఆ బాధల నుంచి బయటికి రావడానికి. దేవుని ఉద్దేశము ఏమిటంటే కష్టాల కొలిమిలో మనలోని అహంకారము మరియు చెడు ఆలోచనలు కరిగిపోతాయి. విశ్వాసములో మనము బలపడతాం. దేవుని మీద ఉన్న నమ్మకము మనలో పరీక్షించబడుతుంది. మంచి స్వభావం ఇవ్వడము, శ్రమలో మనలోని సహనాన్ని, ప్రేమను దేవునికి ఇష్టమైనవిగా మారుస్తాయి. ఈ వచనం ద్వారా దేవుడు ఇచ్చే ఓదార్పు ఏంటంటే మనము కష్టాల గుండా వెళుతున్న మనల్ని ఒంటరిగా దేవుడు వదిలేయడు. ఆయనే మనతో ఉండి మనల్ని నిర్మూలన చేయకుండా ఒక విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన విశ్వాసములో ఎదగాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, దేవుని కృపలో మనము ఎదగడానికి దేవుడు